అందరికీ నమస్కారం. తెలుగు యాత్రికుడు యూట్యూబ్ ఛానల్కు స్వాగతం. ఈ వీడియోలో మనం బాహుదా నది తీరంలోన బావిలో స్వయంభుగా వెలసిన శ్రీ వరసిద్ధి వినాయక స్వామి ఆలయాన్ని అలాగే చుట్టూ ఉన్న ఇతర ప్రదేశాలను సందర్శిద్దాం రండి. ముందుగా మనం కాణిపాకం ఎలా చేరుకోవాలో చూద్దాం. కాణిపాకం చేరుకోవడానికి మనకి చిత్తూరు అండ్ తిరుపతి నుండి ప్రతి 15-20 నిమిషాలకు ఒక బస్ అందుబాటులో ఉంది. చిత్తూరు లేదా బంగారుపాలెం నుండి వచ్చేవాళ్ళు ఆటో మాట్లాడుకొని కూడా ఈ ప్రదేశాన్ని చేరుకోవచ్చు. మేము మదనపల్లి నుండి కాణిపాకంకి బయలుదేరాము. సో 2-వీలర్లో వెళ్తున్నాం. రోడ్స్ బాగున్నాయి కాబట్టి పెద్ద ఇబ్బంది అనిపించలేదు. బైక్లో వెళ్ళేటప్పుడు సన్ రైజ్ వ్యూస్ చాలా అద్భుతంగా ఉన్నాయి. బెంగళూరు తిరుపతి హైవేలో కాణిపాకం దగ్గరికి రాగానే మీకు డీవియేషన్ బోర్డ్స్ కనిపిస్తాయి. హైవే నుండి జస్ట్ 3.5 కిలోమీటర్స్ లోపలికి వెళ్తే మీరు ఆలయాన్ని చేరుకోవచ్చు. ఇదే ఆలయానికి మెయిన్ ఎంట్రన్స్. ఇక్కడ నుండి మెట్లు ఎక్కి ఫస్ట్ ఎడమ వైపు వెళ్తే మీరు తలనీలాలు సమర్పించే ప్రదేశం ఉంటుంది. హాట్ వాటర్ అందుబాటులో ఉన్నాయి. గుండు ఇవ్వాలి అనుకునే వాళ్ళు ఇక్కడికి వెళ్తే లోపలే టికెట్ కౌంటర్ ఉంటుంది. టికెట్ కాస్ట్ 40 రూపీస్. ఆలయం లోపలికి మొబైల్స్ తీసుకుని వెళ్ళడం నిషేధం. కౌంటర్స్ ఉన్నాయి, అందులో మీ మొబైల్స్ భద్రపరచుకోండి. చెప్పులు అలాగే లగేజ్ కౌంటర్స్ కూడా అందుబాటులో ఉన్నాయి. 150 రూపీస్, 100 రూపీస్ అండ్ ఫ్రీ దర్శనం టికెట్స్ మనకి అందుబాటులో ఉన్నాయి. మేము వెళ్ళినప్పుడు దర్శనానికి రద్దీ ఎక్కువ ఉండడంతో మేము 100 రూపీస్ దర్శనం టికెట్ తీసుకుని వెళ్ళాం. ఇప్పుడు కాణిపాకం యొక్క స్థల పురాణం తెలుసుకుందాం రండి. పూర్వం ఈ ప్రదేశంలో 3 సోదరులు ఉండేవారు. వారు ఒక్కొక్కరు ఒక్కొక్క అంగవైకల్యంతో బాధపడేవారు. వీరు వారి పొలంలో వ్యవసాయం చేస్తూ జీవనం సాగించేవారు. కొన్ని రోజులకి నీటి కొరత రావడంతో వారు పొలంలో ఉన్న బావిని మరింత లోతుకి తవ్వాలి అని అనుకున్నారు. ఈ క్రమంలో వారి గుణపం ఒక రాయికి తగిలి ఆ రాతి నుండి రక్తం రావడం మొదలైంది. వారు ఆ రాతిని వెలికి తీస్తే ఒక వినాయకుని రూపం బయటపడింది. దాంతో ఆ 3కి ఉన్న అంగవైకల్యాలు తొలగిపోయాయి. ఈ విషయం తెలుసుకున్న గ్రామస్తులు అక్కడికి చేరి ఆ విగ్రహమూర్తికి పూజలు చేయడం మొదలుపెట్టారు. 11వ శతాబ్దంలో చోళరాజులు ఇక్కడ ఆలయాన్ని నిర్మించారు. రీసెంట్గా ఈ ఆలయం యొక్క మెయిన్ స్ట్రక్చర్ని పునర్నిర్మాణం చేశారు. 25 to 30 మినిట్స్లో మా దర్శనం పూర్తయింది. ఆలయం వెలుపలికి రాగానే మీకు గోసేవ, ప్రసాదం కౌంటర్స్ కనిపిస్తాయి. లడ్డు, వడ అండ్ పులిహోర ఇక్కడ ప్రసాదంలా లభిస్తాయి. ఆలయం వెనకల నక్షత్ర వనం ఉంది. ఈ వనంలో ఏ నక్షత్రం వారు ఏ చెట్టుకి పూజ చేస్తే సత్ఫలితం ఉంటుందో ఇక్కడ గార్డెన్ లాగా ఇంప్రూవ్ చేస్తున్నారు. పక్కనే గ్రీన్ గ్రాస్ లాన్ కూడా ఉంది. ఫ్యామిలీతో వచ్చిన వారు కాసేపు ఇక్కడ టైం స్పెండ్ చేయొచ్చు. ఇక్కడ కాస్త టైం స్పెండ్ చేశాక మనం పక్కనే ఉన్న మణికంఠేశ్వర స్వామి వారి ఆలయాన్ని దర్శించుకోవచ్చు. ఈ ఆలయం కూడా చాలా పురాతన ఆలయం, సో ఖచ్చితంగా దర్శించుకోండి. ఈ ఆలయం బయట కొత్తగా నిర్మాణం చేసిన స్టాచ్యూ గార్డెన్ చాలా బాగుంది.
ఈ ఆలయాన్ని దర్శించుకొని బయటికి రాగానే మనకు వరదరాజస్వామి ఆలయం ఉంటుంది. ఈ ఆలయం కూడా చాలా పురాతన ఆలయం, ఖచ్చితంగా దర్శించుకోండి. ఇక్కడ శివుడు అలాగే విష్ణువు ఆలయాలు ఒకే చోట ఉండడం వల్ల ఈ క్షేత్రాన్ని హరిహర క్షేత్రం అని కూడా అంటారు. ఇదే కాణిపాకం గుడికి సంబంధించిన కోనేరు. మనకి ఈ క్షేత్రంలో అన్ని సదుపాయాలు లైక్ వాటర్ అండ్ టాయిలెట్స్ అందుబాటులో ఉన్నాయి. మనకి ఎక్కడా ప్రాబ్లం అనిపించదు. ఎవరైనా పిల్లల కోసం బొమ్మలు అలాగే దేవుడికి సంబంధించి వస్తువులు కొనుక్కోవాలి అనుకుంటే ఇక్కడ షాప్స్ అందుబాటులో ఉన్నాయి. ఆలయం కాంప్లెక్స్ నుంచి బయటికి రాగానే ఇక్కడ వాహన పూజ నిర్వహిస్తారు. మీ బండిని బట్టి ప్రైస్ ఉంటుంది. చాలామంది వాహనం కొన్న వెంటనే ఇక్కడికొచ్చి పూజ చేయిస్తారు. పూజకి కావలసినవన్నీ ఇక్కడే దొరుకుతాయి. మనకి టెంపుల్ కాంప్లెక్స్ని ఆనుకునే చాలా రూమ్స్ అండ్ హోటల్స్ అందుబాటులో ఉన్నాయి. ప్రైజెస్ 800 నుంచి 2000 పర్ నైట్ వరకు ఛార్జ్ చేస్తున్నారు. సీజన్ అండ్ డిమాండ్ని బట్టి వీళ్ళు ఇక్కడ ప్రైజెస్ కోట్ చేస్తారు. 2-3 హోటల్స్ లేదా రూమ్స్ చూసి అడిగి విచారించుకున్న తర్వాత బెస్ట్ ఆప్షన్ని చూస్ చేసుకోండి. మీరు బస్లో వస్తే టెంపుల్ ముందరే బస్ స్టాప్ ఉంది. కార్ లేదా బైక్ని కూడా ఈజీగా పార్క్ చేసుకోవచ్చు. పార్కింగ్కి ఎలాంటి ఇబ్బంది లేదు. ఇంతటితో మన కాణిపాకం ట్రిప్ ముగిసింది. ఆ కాణిపాక వరసిద్ధి వినాయకుని ఆశీస్సులు అందరి మీద ఉండాలని కోరుకుంటూ ఈ వీడియో నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేయండి. ఛానల్కి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. ఈ వీడియో కోసం మీ సమయాన్ని ఇచ్చినందుకు ధన్యవాదాలు. మరొక వీడియోలో మళ్ళీ కలుద్దాం. సెలవు.